భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. యోగ భ్రష్టుని గతికి సంబంధించిన విషయములను సాకల్యముగా వివరించిన పిమ్మట భగవానుడు యోగి మహిమను ప్రశంసించుచు యోగివగుమని అర్జునుని ఆదేశించుచున్నాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యచ్ఛాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి తాపసుల కంటెను శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటెను శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించు వారి కంటెను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. తపస్వి అను పదమునకు అర్థమేమి? వర్ణాశ్రమ ధర్మ పాలనమును సకామ భావముతో చేయుచును ఇంద్రియ సంయమ పూర్వకముగా క్రియాఫలములను లేక విషయ భోగములను త్యజించి మనస్సునకును ఇంద్రియములకును శరీరమునకును సంబంధించిన క్లేశములను అన్నింటినీ సహించుటనే తపస్సు అని అందురు. ఆ తపస్సును ఆచరించువానిని తపస్వి అని అందురు. జ్ఞాని అను పదమునకు అర్థమేమి? ఇచట జ్ఞాని అను పదమునకు భగవత్ప్రాప్తి నందిన తత్వజ్ఞాని అని గాని, పరమాత్మ ప్రాప్తికై జ్ఞానయోగ సాధన చేయు జ్ఞానయోగి అని గాని అర్థము చెప్పరాదు. కేవలము శాస్త్రములను ఆచార్యోపదేశములను అనుసరించి వివేక బుద్ధి ద్వారా సమస్త విషయములను తెలిసికొనిన శాస్త్రజ్ఞుడు అని మాత్రమే దీనికి అర్థము. కర్మి అనగానేమి? స్త్రీ పుత్ర ధన స్వర్గాదులను పొందుటకై సకామ భావముతో యజ్ఞదాన పూజ సేవాది శాస్త్ర విహిత శుభకర్మలను చేయువానిని కర్మి అని అందురు. తాపసులను, తపమాచరించువారును, శాస్త్రజ్ఞానులను సకామ భావము పేతులే గదా. కనుక వారిని కూడా కర్మిగణము పవిత్ర కర్మాచరణము చేయువారిలో చేర్చుటయే సముచితము గదా. అట్లుగాక వారిని వేరుగా తెలుపుటకు గల కారణమేమి? ఇచట కర్మి అను పదము ఇంత విశాలార్థములో ప్రయుక్తముగా లేదు. సకామ భావముతో యజ్ఞాదానాది శాస్త్ర విహిత కర్మలను ఆచరించువానినే కర్మి అని అందురు. ఇందు క్రియాబాహుల్యము కలదు. తపస్వి అను పద ప్రయోగములో క్రియలకు ప్రాధాన్యము లేదు. మనస్సు ఇంద్రియముల సంయమమే ముఖ్యము. జ్ఞాని అను పద ప్రయోగమునందు శాస్త్రీయ బుద్ధితో ఆలోచించుటకే ప్రాముఖ్యము గలదు. ఈ ప్రత్యేకతను స్పష్టపరచుటకే కర్మి అను పదములో తపస్వి, శాస్త్రజ్ఞాని అను వారిని చేర్చక వేరుగా చూపుట జరిగినది. ఇచట యోగి అను పదమునకు అర్థమేమి? జ్ఞాన, ధ్యాన, భక్తి, కర్మయోగాదులలో ఏదైనను ఒక సాధన మార్గము ద్వారా సాధన పరాకాష్ఠ రూపమైన సమత్వ యోగమును పొందిన వానిని గూర్చియే ఇచట యోగి అనే పదము ప్రయోగింపబడినది. ఇంతకు ముందుగా ముఖ్యముగా జ్ఞానయోగము, కర్మయోగము అను 2 నిష్టలు మాత్రమే తెలుపబడినవి. అయినచో భక్తి యోగమును
ధ్యానయోగమును వీని కంటెను వేరైనవిగా పేర్కొనుట ఎందులకు? భక్తి యోగము కర్మయోగమునందే అంతర్గతమగును. భక్తి ప్రధానమైన కర్మయున్న చోట అది భక్తి యోగమనబడును. అట్లే కర్మ ప్రధానమగు చోట అది కర్మయోగము అనబడును. ధ్యానయోగము కర్మయోగ జ్ఞానయోగములనడి అనబడును. రెండు నిష్టలయందును సహాయకముగా సాధనము. అది ఆ ధ్యానయోగము అభేద బుద్ధితో చేయబడినప్పుడు జ్ఞానయోగమునందును, భేద బుద్ధిచే చేయబడినప్పుడు కర్మయోగమునందును సహాయకమగును.